మహేష్ బాబు మాత్రం సినిమా ఎలా చూస్ చేసుకుంటారో తెలుసా అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది అయితే మాట్లాడుకుంటారు. ఆయన ఓ డైరెక్టర్కి కంటిన్యూస్గా హిట్స్ ఉంటే మాత్రమే ఆ డైరెక్టర్తోని పని చేస్తారంట. బై మిస్టేక్ ఆ డైరెక్టర్కి ఏదైనా ఫ్లాప్ ఉంటే కనీసం ఆయనని కన్నెత్తి కూడా చూడరంట. అయితే పూరి జగన్నాథ్ ఒకనొక సమయంలో చేసిన ఆ వీడియో అయితే ఇప్పుడు వైరల్గా మారుతుంది. నాకు మహేష్ బాబు కంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఇష్టం. నేను వాళ్ళకి హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా మీరు ఇంకొకసారి మహేష్ బాబుతో సినిమా తీయండి, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమా మేము మళ్ళీ చూడాలనుకుంటున్నాం అంటారు. వాళ్ళే బెటర్ అన్నట్టుగా అయితే పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత నిజంగా మహేష్ బాబు ఓన్లీ అలాంటి యాక్టర్స్తోనే చేస్తాడా అని అంటారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా పూరి జగన్నాథ్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చాలా ఓపెన్గా క్లియర్గా చెప్తారనమాట. ఏంటంటే మీరు మహేష్ బాబు గారితో మళ్ళీ ఎప్పుడు సినిమా అని అడిగినప్పుడు యాక్చువల్గా ఆయన జనగణమన అనే ఒక సినిమా చేయాల్సి ఉంది మహేష్ బాబు గారితో. సో అది కాసేపు విజయ్ దేవరకొండ చేస్తాడని స్టార్ట్ అయ్యి విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ కూడా అది షీల్ అయిపోయింది. సో ఏంటంటే ఆయన ఆ సినిమాని మరి ఎందుకు పట్టాలెక్కించలేకపోయారో అర్థం కాలేదు. సో దానిపైన ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగారు అనమాట. సో మీరు మహేష్ బాబు గారితో మూడో సినిమా ఎప్పుడు తీస్తారు, ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు మీ కాంబినేషన్ కోసం అని. ఎందుకంటే ఒక పోకిరి అనే సినిమా మహేష్ బాబు గారి లైఫ్ని ఆయన అసలు పూర్తి మాస్ అండ్ స్టార్ హీరోని చేసేసింది. సో ఆ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత తీసిన బిజినెస్ మ్యాన్ మళ్ళీ మహేష్ బాబు గారిలో ఉన్న ఒక అగ్రెసివ్ నటుడిని బయటకు తీసుకొచ్చింది. మరి అట్లాంటి సినిమాలు చేసిన ఆయన తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ ఎందుకు రాలేదు అంటే మహేష్ బాబు గారు డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అతను ముందు హిట్స్లో ఉన్నాడా లేదా, ఒకవేళ ఫ్లాప్లో ఉంటే మళ్ళీ ఫామ్ పోయింది కదా మనతో తీసి ఫ్లాప్ కొడతాడేమో అనే ఆలోచనతో తీస్తారనమాట. సో అందుకనే మళ్ళీ మూడో కాంబినేషన్ సెట్ కాలేదు. నేను మళ్ళీ హిట్ కొట్టినాక నన్ను పిలుస్తారేమో అప్పుడు మాత్రం నేను వెళ్ళను, ఎందుకంటే నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడు నా కథ విని నన్ను రిజెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చి నేను హిట్ వచ్చినాక అడిగితే నేను ఎందుకు ఇస్తాను, నా ఆహం ఒప్పుకోదు కదా అనే విధంగా. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. సో ఆయన మాట్లాడే మాట కానీ ఏదన్నా అన్నీ కూడా బుల్లెట్స్ లాగా ఉంటాయి ఖచ్చితంగా. సో ఆ మాట తీరే ఆయనకి ఈరోజు ఆ యాటిట్యూడ్ కానీ డైరెక్టర్లందరూ అంటే హీరోలందరూ ఆయనతో పనిచేయడానికి ఇష్టపడేది. అందుకే ఆ యాటిట్యూడ్ని సినిమాలో కూడా చూపించగలుగుతారు. ఆయన పర్సనల్ యాటిట్యూడ్ని కూడా సినిమాలో మెర్జ్ చేసి ఆ హీరోయిన్కి ఒక క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి చేయగలుగుతారు. కాబట్టి ఆయన ఇన్నాళ్ళు సర్వైవ్ అయ్యారనమాట. సో హిట్స్ ఫ్లాప్స్ అనేవి కామన్ ఎవరికన్నా. మరి మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ గారిని దూరం పెట్టడానికి ఏంటంటే కేవలం ఆయన ఫామ్లో లేకపోవడమే. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మనం మిగతా హీరోలను చూసుకుంటే ఎగ్జాంపుల్ రామ్ చరణ్ని తీసుకోండి. ఆ హీరో ఫస్ట్ సినిమా అయినా సరే ఆ డైరెక్టర్ వచ్చి సరే కథ ఉంది అని చెప్తే ఆయనకు నచ్చితే చేసేస్తారు. ఎన్టీఆర్ కానివ్వండి ఆయన నచ్చితే ఆయన కూడా చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక కంబ్యాక్ ఇచ్చారు టెంపర్తో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు నమ్మారు అతను ఏంటంటే ఈ విధంగా సినిమా తీస్తాడు, సో పూరికి కంబ్యాక్ కావాలి, నాకు కంబ్యాక్. ఎందుకంటే వాళ్ళిద్దరు అంతకుముందు ఆంధ్ర వాళ్ళని ఒక ఫ్లాప్ కాంబినేషన్. మరి అయినా కూడా అతను ఫామ్ లో లేకపోయినా నమ్మాడు. అదే మహేష్ బాబు గారు స్ట్రాటజీ అది. హిట్ డైరెక్టర్లతో చేస్తేనే మనకి హిట్ వస్తుందని. ఇప్పుడు బ్రహ్మోత్సవంకి ముందు ఆల్రెడీ ఆయన సీతమ్మ సినిమాల చెట్టుతో పనిచేశారు కాబట్టి మళ్ళీ ఆ అవకాశం ఇచ్చారు. అప్పుడు బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయింది. అది అనుకోరు కదా మహేష్ బాబు గారు. అంటే నెక్స్ట్ హిట్ సినిమా డైరెక్టర్లు వరుసగా హిట్లే తీస్తారని ఆయన అనుకోడు కదా. ఖచ్చితంగా అనుకోకుండా హిట్ డైరెక్టర్ మనకి హిట్ ఇస్తాడు, మళ్ళీ ఫ్లాప్ డైరెక్టర్లతో ఎందుకు చేసి మళ్ళీ చేతులు కాల్చుకోవడం ఎందుకు. అంతకుముందు శంకర్ గారితో కూడా శంకర్ గారితో కూడా స్నేహితుడు సినిమా ఆఫర్ వచ్చింది, అది కూడా వదులుకున్నాడు ఆయన. సో మళ్ళీ రీమేక్లు కూడా చేయడం ఆయన మహేష్ బాబు గారు. సో ఏంటంటే ఆయనకు పర్టికులర్ యాటిట్యూడ్ పర్టికులర్ డెసిషన్ అనేది ఉంటుంది అనమాట సినిమాలు చూస్ చేసుకోవడంలో. సో ఖచ్చితంగా మరి పూరి గారు మూడో సినిమా ఏదన్నా ఇంప్రెస్ చేసే కథతో ఆయన అయితే కలిస్తే మరి ఈయన ఒప్పుకుంటారేమో కానీ, బట్ అయితే పూరి గారు ఇప్పుడు చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు. సో మరి ఇంకా వీళ్ళ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా. మళ్ళీ ఇంకో మాట అన్నారు, ఫ్యాన్స్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది, ఎందుకంటే మా కాంబినేషన్ ఇష్టపడి వాళ్ళు సినిమా అని అడుగుతారు కానీ వాళ్ళ హీరో చేయడు కదా ఇంకా మనం ఏం చేస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు అనమాట.